నా స్టైల్లో రొయ్యల మసాలా కర్రీ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: రొయ్యలు కేజీన్నర, టమాటాలు 5, ఉల్లిపాయ 1 పెద్దది, పచ్చిమిర్చి 6, కొన్ని కొబ్బరి ముక్కలు. కొబ్బరికి ఇలా వెనకాల బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి, అది తీసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్, జీడిపప్పు 15 గ్రామ్స్, గసగసాలు 15 గ్రామ్స్, జీలకర్ర 1 స్పూన్, సాజీరా 1 స్పూన్, గరం మసాలా అండి, ఇలాచీ, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, లవంగాలు, ధనియాలు 1 స్పూన్, సోంపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్స్, సాల్ట్ 1.5 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కరివేపాకు, కొన్ని కొత్తిమీర. ఇప్పుడు కొన్ని మసాలాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకుందాం. పెనం హీట్ అయ్యాక ధనియాలు, జీలకర్ర, సోంపు, గరం మసాలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయ్యాక మిక్సీ చేసుకోవాలండి. చూడండి, డ్రై రోస్ట్ అయ్యాయి. ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పెనంలో గ్యాస్ సిమ్ చేసుకోవాలండి. ఇందులో గసగసాలు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ జస్ట్ అలా రోస్ట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 1/2 స్పూను. ఇందులోనే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటా. ఇవి పేస్ట్ చేసుకోవడానికండి. పచ్చిమిర్చి కూడా. ఒక 5 మినిట్స్ ఇలా ఉంటే కలర్ మారుతాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇంకా టమాటా ఇలా మగ్గాయండి. దీన్ని ఇప్పుడు చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా గింజలు డ్రై రోస్ట్ చేసాం కదండి, అది మిక్సీ చేసుకోవాలి. అందులోనే పచ్చి కొబ్బరి, జీడిపప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, టమాటా ఫ్రై చేసాం కదండి, అది కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకుని పెనం హీట్ ఎక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ సాజీరా వేసుకుందాం. నేను ఈరోజు చేసే రొయ్యల క్వాంటిటీ కేజీన్నర అండి, అందుకే 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. కరివేపాకు, ఇందులోనే ఆనియన్, టమాటా పేస్ట్. అది ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోవాలి. పసుపు, ఒక 2 మినిట్స్ ఉందాం. 2 మినిట్స్ అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిందండి, చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేద్దాం. తర్వాత వేద్దాం మళ్ళీ లాస్ట్లో.
ఇది కలుపుకోవాలండి పేస్ట్ వేసాక. టూ మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చూద్దాం. చూడండి ఆయిల్ ఎంత బాగా పైన తేలుతుంది కదండి. ఈ మసాలా అంతా మంచిగా ఫ్రై అయినట్టు వద్దాం. ఇప్పుడు ఇందులో రొయ్యలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేసాం కదండి, కలుపుకోవాలి మంచిగా. మసాలా అంతా రొయ్యలకి కలిసేలాగా. ఆ మసాలా ఫ్రై అవుతుంటే స్మెల్ చాలా అరోమా చాలా బాగుందండి. కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఈ రొయ్యలంతా ఫ్రై అయ్యేలాగా మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉంచుతామండి. రొయ్యల నుంచి వాటర్ ఏదైతే ఉంటుందో అంతా బయటకు వస్తుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇంకో 5 మినిట్స్. 10 నిమిషాలు అయిందండి. మూత తీసుకొని చూద్దాము. ఇది కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి. ఇది మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. 5 నిమిషాలు అయింది. మీరు ఎప్పుడైనా మూత తీసాక అందులో ఆవిరి పెడతాం కదా, ఆ ప్లేట్లో ఉన్న నీళ్ళు కర్రీలోనే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి వేడి వేడి ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అండి. చూడండి ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిందండి. అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కొత్త రకాల వంటల కోసం కావాలంటే రిఫ్రెషింగ్ కుక్ని ఫాలో చేయండి.